రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాండురంగపేటలోని పశు వైద్యశాలలో నిర్మించిన ప్రహారీగోడ ఫ్లోరింగ్ పనులను రోటరీ 3150 జిల్లా గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా బీజీఆర్ మైనింగ్ ఆర్థిక సహకారంతో పాండురంగపేటలోని పశువుల ఆసుపత్రిలో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ పనులను సోమవారం రోటరీ 3150 గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ ఈతర వెంకట పూర్ణచంద్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాచరయ్య, బీజీఆర్ మైనింగ్ లిమిటెడ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటి రెడ్డి, జూబ్లీ హిల్స్ క్లబ్ అధ్యక్షులు పంగులూరి కళ్యాణ్ అతిథులుగా పాల్గొన్నారు. కార్యదర్శులు విసిరెడ్డి లక్ష్మీనారాయణ, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, ధూళిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజ్, కొటారి, క్లబ్ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యం, సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి రోటరీ క్లబ్ కీర్తిశేషులు ఈదర రామారావు పేరు మీద చలివేంద్రం ప్రారంభించారు. ఈరోజు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారు, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారు, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వారి ఆర్థిక సహకారంతో మన పశువుల హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం, ఆ బిల్డింగ్ అంత రెనోవేషన్, బాత్రూమ్స్ అన్నీ చక్కగా దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు దాన్ని పునర్నిర్మించారు. అది చాలా మంచి కార్యక్రమంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనుషులు మనం నోరు లేని మూగజీవాలకు అక్కడున్న పరిస్థితులు చూసి వాటికి కావాల్సిన పరిస్థితుల్ని వాటికి తగ్గట్టుగా అక్కడ డాక్టర్లకు వారికి కావాల్సినటువంటిగా చేసినటువంటి మా రొటేరియన్స్ మిత్రులందరికీ నేను వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ చలివేంద్రాన్ని అమర్చించి చాలా చక్కగా మంచిగా ఉన్నటువంటి పరిశుభ్రతగా శుచిగా రుచిగా ఉన్నటువంటి మజ్జిగని ప్రతి ఒక్కరికి ఈ ఎండాకాలంలో ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యకరానికి మంచిగాను, అలాగే ఈ ఎండాకాలంలో సోడియం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి మజ్జిగలో ఈ సోడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ తాగిన వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేయాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ కార్యదర్శి వెంకటరమణ గారికి, ఇక్కడ ఈ తెనాలి వైకుంఠపురం చుట్టుపక్కల ఉన్న రోటరీ క్లబ్లు అన్నిటికీ అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి ఈదర పూర్ణచంద్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ వెంకటరత్నం గారికి, ఈ కార్యక్రమాలతో కోసం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ అధ్యక్షులు పంగులూరి కళ్యాణ్ వారికి, సెక్రటరీ లక్ష్మీ విసిరెడ్డి గారికి, అలాగే బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు శివాజీ చౌక్లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన మా క్లబ్ సభ్యులందరికీ, అట్లాగే ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన మా డిస్టిక్ గవర్నర్ సోమవరపు వెంకటరామప్రసాద్ గారికి, మా పీడీజీ రతన ప్రభాకర్ గారికి, అట్లాగే మాకు ఎన్నో గ్రాంట్లు ఇస్తూ ఇక్కడ దరిదాపు 3 స్కూల్సు, ఒక వెటర్నరీ హాస్పిటల్కి గ్రాంట్ ఇచ్చిన బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ విసిరెడ్డి పంగులూరి కళ్యాణ్ గారికి, సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ మరియు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆర్థిక సహకారంతో సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో పినపాడులో ఉన్నటువంటి రూరల్ స్టాక్ సెంటర్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం మా డీజీ రామప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారు, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారందరి సమక్షంలో ఆ పినపాడు రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం మా రోటరీ క్లబ్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చలివేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం
చెంచుపేటలో కూడా శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఆలపాటి రాజా గారితో రోటరీ క్లబ్ అక్కడ కూడా చలివేంద్రాన్ని ప్రారంభించింది. ఈ వేసవికాలం 3 నెలలు కూడా ఈ చలివేంద్రం కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి మా డీజీ రాంప్రసాద్ గారికి